కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, సిద్ధరామయ్య ఆమోదానికి సంబంధించిన వివరాలేంటి? ఉదయం కొద్దిసేపటి క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ ఆమోదించారు. నిన్న మధ్యాహ్నం సిద్ధరామయ్య గవర్నర్ ని కలిసేందుకని చెప్పి గవర్నర్ వద్దకు వెళ్లారు. అయితే గవర్నర్ అందుబాటులో లేరు. నిన్న ఆయన మధ్యప్రదేశ్ లో పర్యటనలో ఉన్నారు. అయితే రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత గవర్నర్ నిన్న బెంగళూరుకు చేరుకున్నారు. అర్ధరాత్రి బెంగళూరుకు చేరుకున్నారు. అయితే ఇవాళ ఉదయం ఆయన ఈ రాజీనామాను పరిశీలించి ఆమోదించినట్లుగా సమాచారం వచ్చింది. అయితే ఈ రాజీనామాకు సంబంధించి ఆమోదించినట్లు కూడా గవర్నర్ కార్యాలయం నుంచి మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా నిన్న గవర్నర్ లేకపోవడంతో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ కు రాజీనామాను సమర్పించిన సిద్ధరామయ్య నిన్న సాయంత్రమే ఆయన ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీలో ఇవాళ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర నేతలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరు కూడా సమావేశం కానున్నారు. మొత్తానికైతే ఈ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదిస్తారా లేదా, మళ్ళీ కలవాలా, లేకపోతే ఏంటి పరిస్థితి అనే దాని మీద మీమాంస ఉండేది. అయితే ఇవాళ దానికి వీటన్నిటికీ తెరదించుతూ గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ ఈ రాజీనామాను ఆమోదించారు. ధన్యవాదాలు శ్యామ్.